हरिः ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశము తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. చిత్తశుద్ధి కోసమే భగవత్ చింతన. విషమును ఎంతటి విలువైన బంగారు పాత్రలో పోసినా అది ప్రాణం తీస్తుందే గాని రక్షించదు. అమృతమును సామాన్యమైన ఇత్తడి పాత్రలో పోసినా అది తన సుగంధమును, మాధుర్యమును కోల్పోదు. విషంతో కూడిన బంగారు పాత్ర కన్నా అమృతంతో కూడిన ఇత్తడి పాత్రయే కోరదగినది. అనగా చిత్తశుద్ధియే ప్రధానమైనది. భగవత్ చింతన దేనికోసము? చిత్తశుద్ధి కోసమే. అయితే భగవన్నామం కేవలం పెదవుల నుండి వస్తే ప్రయోజనం లేదు, హృదయం నుండి రావాలి. ఏది చేసినా భగవదర్పిత భావంతో చేయాలి. కొంతమంది ధనమిచ్చి పురోహితునితో పూజ చేయిస్తారు. పురోహితుడు చేసిన పూజకు ఫలితం పురోహితునికే వస్తుంది గాని మీకెలా వస్తుంది? కనుక ఎవరితోనో చేయిస్తే ప్రయోజనం లేదు, మీరే స్వయంగా చేయాలి. ఎవరో తింటే మీ ఆకలి తీరుతుందా? మీ ఆకలికి మీరే భుజించాలి కదా. అదే రీతిగా మీ శాంతి కోసం మీరే పూజించాలి. దైవత్వం యొక్క రహస్యాన్ని ఈనాడు ఎవ్వరూ గుర్తించుకోలేకపోతున్నారు. నేను అనేదే మూలాధార తత్వం. కనుక మీరే దైవం. కానీ మీరు దేహమే నేనని భావిస్తున్నారు. చాలా పొరపాటు. అయితే దేహం ఉన్నంత వరకు ఎట్టి రోగములు, బాధలు రాకుండా చూసుకోవాలి. అది కోరుకోవటంలో తప్పులేదు. దేహం బాగుంటేనే ఏ పనైనా చేయవచ్చు. దేహం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనస్సు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దేహం ఆరోగ్యంగా లేనప్పుడు మనస్సు ఆరోగ్యంగా ఉండదు. కాబట్టి దేహ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆత్మతత్వంపై మనస్సును నిలపండి. నేను మాత్రం బాగుండాలి, ఇతరులు ఏమైనా పర్వాలేదు అనే సంకుచితమైన భావాన్ని విడనాడండి. మీరు సమాజంలో జీవిస్తున్నారు. సమాజమే లేక మీరెక్కడుంటారు? కనుక లోకా సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలని కోరుకోండి. సమత్వాన్ని పోషించుకోండి. అప్పుడే మీకు ఆనందం ప్రాప్తిస్తుంది. ఓం శ్రీ సాయిరామ్.